వాట్సాప్ గైస్ కొంచెం హుషారుగా ఉన్నారా భయ్, మస్తు హ్యాపీగా ఉన్నా. వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. ఓకే, ఈ వీడియో తర్వాత లైక్ ఇప్పుడు నేను వర్కౌట్ చేసుకోవడం పోతున్నా. మంచిగా ఉంది, ఇప్పుడైతే మంచిగా ఉంది. సో దీని తర్వాత కూడా మీకు ఇంకొక రియాలిటీ గురించి ఒక వీడియో చేస్తా. బికాస్ ఎందుకంటే మనం ఒక చిన్న ట్రాక్ని సెట్ చేయాలి. ఆ ట్రాక్ని సెట్ చేయగలిగితే మనం ఏదైనా చాలా ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ నేను వాడతా. బేసిక్గా నేను నా హెల్త్ కోసం నేను వాడతా. ఓకే, అలాగే వీటి గురించి కూడా నేను చెప్తా. ఇప్పుడు నేను ఏదైనా ఉంటే దాచుకోవట్లే కదా, చూపిస్తున్నా. అట్లనే మొత్తం నేను నా కంటెంట్ కానీ నేను కానీ మొత్తం ఓపెన్ చేసి పెట్టేస్తాను. మీకు వాయిస్ సరిగ్గా రాలేదు, మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ మైక్ పెట్టి ఆన్ చేసి మాట్లాడి వస్తున్నా. ఇప్పుడు నేను వాడే క్రియేటిన్ వచ్చేసి ఇది మజిల్ విలేజ్ వాళ్ళది. ఇప్పుడు ఈ క్రియేటిన్ వాడాలా వద్దని చెప్పేసి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఓకే, నేను బేసిక్ గా ఒక 2 పాయింట్స్ ని కవర్ చేస్తా. ఫస్ట్ థింగ్, క్రియేటిన్ అనేది నేచురల్ సప్లిమెంట్స్. ఓకేనా, ఈ క్రియేటిన్ జిమ్కి వెళ్ళే వాళ్ళు, వర్కౌట్ చేసుకునే వాళ్ళు, ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ క్రియేటిన్ వాడుకోవడం వల్ల చాలా మందికి 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎనర్జీ కోసం, సెకండ్ థింగ్ వచ్చేసి స్ట్రెంగ్త్ కోసం. ఓకే, సింపుల్ గా నేను 3 థింగ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా దీన్ని. ఫస్ట్ థింగ్, ఈ క్రియేటిన్ తీసుకోవడం వల్ల మీకు ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది కరెక్ట్ దీని వర్కింగ్ టైం అనేది. సెకండ్ థింగ్, ఇప్పుడు మీరు ఈ క్రియేటిన్ తీసుకోవడం వల్ల మోస్ట్లీ ఎనర్జీ అనేది మీ మజిల్స్ నుంచి వస్తుంది. ఎలానో చెప్తా చూడండి. ఫస్ట్ థింగ్, మన మజిల్స్ లో కొంత ఎనర్జీ ఉంటుంది, అది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఎంత లిమిటెడ్ గా అంటే 10 to 15 సెకండ్స్ లో ఆ ఎనర్జీ అనేది నీ మజిల్స్ లో లాస్ అయిపోతుంది. ఈ ఎనర్జీ ఎస్పెషల్లీ ఎప్పుడు అవసరం అంటే మనం హెవీగా లిఫ్ట్ చేసే టైంలో, ఆ టైంలో ఈ క్రియేటిన్ అనేది యూజ్ అవుతుంది. సింపుల్ గా చెప్తా. ఇప్పుడు క్రియేటిన్ అనేది వెళ్ళి మన మజిల్స్ లో కూర్చుంటది. ఈ మజిల్స్ లో ఎందుకు కూర్చుంటది అంటే, దాని వర్క్ ఏంటంటే చెప్పా కదా, మన మజిల్స్ లో 10 to 15 సెకండ్స్ లో మన మజిల్స్ లో ఉన్న ఎనర్జీ అనేది లాస్ అయిపోతూ ఉంటది. ఎగ్జాక్ట్ గా మన మజిల్స్ కి 10 to 15 సెకండ్స్ లో మళ్ళీ వెంటనే ఆ ఎనర్జీని రీఫిల్ చేయడానికి ఈ క్రియేటిన్. సింపుల్. ఇప్పుడు ఈ క్రియేటిన్ అనేది మైక్రోనైజ్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ ఫామ్ లో వస్తుంది. ఎందుకంటే ఇది మైక్రోనైజ్డ్ అనేది చాలా స్పీడ్ గా అబ్జర్వ్ అవుతుంది మన బాడీలో, వెంటనే డిజాల్వ్ అయ్యి మనకి ఎటువంటి స్టమక్ ఇష్యూ లేకుండా వెంటనే మనకి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్. ఈ క్రియేటిన్ లో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది క్రియేటిన్స్ అన్ఫ్లవర్స్ తీసుకుంటారు, అది వద్దు. కొంచెం ఫ్లవర్ తీసుకోండి. తీసుకొని తాగాల వద్దా బలవంతంగా తాగే బదులు ఫ్లవర్స్ ట్రై చేయండి. జ్యూసీ బెర్రీ, క్యాండీ క్రష్, వాటర్ మిలన్, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా సింపుల్ గా చెప్తున్నా. మీరు ఈ క్రియేటిన్ అనేది అసలు ఎటువంటి డోసు, లోడింగ్ ఫేస్ ఇలాంటి అవసరం లేదు. ఓకే, సింపుల్ గా మీరు 70 కేజీలు ఉంటే 10 కేజీలకి 1 గ్రామ్ తీసుకోవచ్చు ఈ క్రియేటిన్. ఒకవేళ మీరు 70 కేజీలు ఉంటే 7 గ్రామ్స్ తీసుకోండి. 60 కేజీలు ఉంటే 6 గ్రామ్స్ తీసుకోండి. ఇది నా పర్సనల్ గా నేను చెప్తున్నా. మీరు ఫస్ట్ ఎంతైనా ఉండండి మీ వెయిట్. ఒకవేళ మీరు కొత్తగా క్రియేటిన్ స్టార్ట్ చేస్తే 2 గ్రామ్స్ తీసుకోండి. ఈ స్కూప్ లో కొంచెం వేసుకోండి. అలా ఒక 1 వీక్ ట్రై చేయండి. దాని తర్వాత నెక్స్ట్ వీక్ లో మళ్ళీ కొంచెం 3 గ్రామ్స్ 5 గ్రామ్స్ తీసుకోండి. లాంగ్ లాస్టింగ్ గా వాడాలి అంటే చాలా ఈజీగా వాడుకోవచ్చు. మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇలా స్లోగా పెంచుకుంటూ పోవచ్చు. మీరు నెక్స్ట్ డే లో కూడా క్రియేటిన్ అనేది ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో గైస్, ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పెడతా. ఒకసారి వెళ్ళి చెక్అౌట్ చేయండి. అగస్ట్ డిస్కౌంట్ కోసం మన కూపన్ కోడ్ వాడండి. జర నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది. లెట్స్ గో. ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఏదో ఒక చోట వాళ్ళకి ఇబ్బంది అవుతూనే ఉంటది. అది చాలా రకాలుగా. ఇప్పుడు మనం ఈ వెయిట్ లాస్ అనే దాన్ని కంప్లీట్ బ్రేక్ చేయాలంటే మనకు తెలియాల్సింది ఫస్ట్ థింగ్, నాట్ ఓన్లీ వెయిట్ లాస్. నువ్వు జిమ్కి వెళ్ళినప్పుడు, నీ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట నువ్వు నిలబడి వింటావు, అరే వీడు లావు ఉండు, అరే వీడు సన్నగా అవుతే బాగుండు, అరే నువ్వు చాలా లావు ఉన్నావు, ఏం పని చేయలేవు. అలా నీకు వినిపించినదే నువ్వు నమ్మేది వెయిట్ లాస్. ఇక్కడ వెయిట్ లాస్ అనే దానికి మనకి రూట్ కాజ్ తెలియాలి అంటే మనం సైన్స్ నో, లేకపోతే జిమ్స్ లో ట్రైనర్ దగ్గరనో, ఇంకా పోతే నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినప్పుడు నువ్వు వినడమో, ఇవన్నీ చేస్తే నీకు వెయిట్ లాస్ అనే దానికి ఫుల్ స్టాప్ దొరకదు. ఎందుకంటే ఈ రోజు నువ్వు నా వీడియో చూస్తున్నావు, ఒకవేళ నేను ఈ వీడియో పెట్టకపోతే, ఈ వీడియో నువ్వు చూడకపోతే
నీ దగ్గర సోషల్ మీడియాకి సంబంధించిన ఫోన్ లేకపోతే, నీ దగ్గర పైసలు లేకపోతే, అసలు జిమ్స్ లేకపోతే, సో వీటికి ఆన్సర్ అనేది నువ్వు ఎప్పటికీ ఎక్కడ కనిపెట్టలేవు. వన్స్ నువ్వు ఒకవేళ వీటి గురించి తెలుసుకొని కనిపెట్టినా లాంగ్ లాస్టిక్ గా నువ్వు దాన్ని మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయాలంటే దీనికి పుల్ స్టాప్ దొరకాలి. సో ఆ పుల్ స్టాప్ ఏందనేది మనం ఒక వీడియోతో కాదు చాలా వీడియోలు చేద్దాం. కానీ డే 1 లోనే నువ్వు ఫెయిల్ అవ్వకుండా డే 1 నుంచి దానికి పుల్ స్టాప్ పెట్టేంత వరకు నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. ట్రస్ట్ మీ గైస్, ఇక్కడ నుంచి మనం వీడియోస్ చేసుకుంటూ పోతాం. మీరు చాలా వీడియోలు చూసుంటారు. ఒక రోజు ఒక వీడియో చూసి ఆ వీడియోలో డైట్ ప్లాన్స్ కానీ తను చెప్పింది కానీ విని మీరు రెండో రోజే ఫెయిల్ అయి ఉంటారు. బట్ ఇక్కడ నువ్వు ఫస్ట్ డేనే ఫెయిల్ అవ్వకుండా నేను చూసుకుంటా. ఈ వీడియో మెయిన్ రోల్ వచ్చేసి మీరు ఇప్పటికీ చాలా వెయిట్ లాస్ డైట్లు అని ఫాలో అయ్యి ఉంటారు, బట్ మీకు రిజల్ట్స్ అనేవి లేవు. అసలు రియల్ సైన్స్ ఏంటి, మనం ఎన్ని డైట్లు చేసినా, ఎలాంటి డైట్లు చేసినా క్యాలరీస్ డెఫిసిట్ అనే పాయింట్ ని ఐడెంటిఫై చేసేది ఎలా? సింపుల్ లాంగ్వేజ్ లో అసలు సైన్స్ అంటే ఎలా ఉంటది, క్యాలరీస్ అవుట్ అయినప్పుడు వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ చోట నుంచి అవుతున్నాయి, మనం ఈ ఎపిసోడ్ లో లైఫ్ కి డైలీ లైఫ్ స్టైల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే 7 పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. మిస్ అవ్వకుండా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ వన్, క్యాలరీస్ డెఫిసిట్ అంటే ఏంటి. సెకండ్ వన్, డైలీ ఎనర్జీ నీడ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి. ఫ్యాట్ లాస్ ప్రాసెస్ మన బాడీలో ఎలా జరుగుతుంది, ఫ్యాట్ లాస్ కి సేఫ్ డెఫిసిటీ ఎంత, డైట్ అండ్ మన ఎనర్జీ యాక్టివిటీ లెవెల్స్ ని బ్యాలెన్స్డ్ గా ఎలా ఉంచాలి. లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మైండ్, స్లీప్, స్ట్రెస్, రియల్ రిజల్ట్స్. క్లియర్ గా చూడు. క్యాలరీస్ డెఫిసిట్ అంటే మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో ఆ ఫుడ్ కన్నా మన బాడీకి ఇంకొంచెం తక్కువగా ఫుడ్ వెళ్తే దాన్ని క్యాలరీస్ డెఫిసిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం డైలీ రోజువారీ తినే ఫుడ్ లో ఒక 2000 క్యాలరీస్ ఫుడ్ అనేది మన బాడీకి అవసరం అనుకో. కానీ మనం 1600 నుంచి ఒక 1700 క్యాలరీస్ ఫుడ్ మాత్రమే మనం తిన్నాం అనుకో. ఏదైతే ఈ 300 నుంచి ఈ 400 అనేది క్యాలరీస్ అనేవి ఫుడ్ నుంచి తగ్గిస్తున్నామో దాన్నే క్యాలరీస్ డెఫిసిట్ లో తినడం అంటారు. ఆ తగ్గిన 300 నుంచి 400 క్యాలరీస్ అనేది ఈ రూల్ ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అనేది జరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనోళ్ళు ఏం చేస్తారు, ఫ్యాన్సీ డైట్లన్నీ ఫాలో అవుతారు. లేదా ఎవడో అమ్మ గొట్టంగాడ వచ్చి 4 ముక్కలు చెప్పగానే మీరు నమ్మి గుడ్డిగా ఫాలో అవుతారు. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బేస్ అనేది మనకు స్ట్రాంగ్ గా లేకపోతే కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. నువ్వు ఎంత చేసినా రివర్స్ అయిపోతుంది. ఈ బేస్ అనేది మాత్రం సరిగ్గా పెట్టాలి. అదే ఇది ఫస్ట్ రూల్. ఇది 300 నుంచి 400 క్యాలరీస్ మాత్రం నువ్వు ఎప్పుడు తగ్గించి తినడానికి ట్రై చేయాలి. తగ్గించి తినడానికి కాదు, నీడ్ ఎనర్జీ, న్యూట్రిషన్. సెకండ్ పాయింట్, మనం బతికి ఉన్నాం, నేను మీతో మాట్లాడుతున్నా, మీరు నన్ను చూస్తున్నారు అంటే మన బాడీ మెయింటెనెన్స్ కి కొంత ఎనర్జీ కావాలి. నీతో ఇలా స్ట్రైట్ గా ఫార్వర్డ్ లో మాట్లాడుతున్నా, నీకేం కావాలో నేను చెప్పగలుగుతున్నా. నా బ్రెయిన్ వర్క్ అవుతుంది అంతే, నా బ్రెయిన్ కి కొంత ఎనర్జీ కావాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను ఈ వీడియో అయిపోయాక ఈ టేబుల్స్, ఈ మైక్ ఇవన్నీ తీసుకెళ్లి పక్కకి పెట్టాలి. దీనికి ఇంకొంత ఎనర్జీ కావాలి. సో ఇలా మన బాడీకి, మన బ్రెయిన్ కి ఎప్పుడు యాక్టివ్ గా ఉండడానికి మెయింటెనెన్స్ కోసం కొంత ఎనర్జీ కావాలి. దీన్నే మనం ఫుడ్ నుంచి తీసుకుంటాం. ఎగ్జాక్ట్ గా మీకు ఎన్ని క్యాలరీస్ కావాలో ఆ నెంబర్ ని ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ సింపుల్ గా మీకు చాలా రకాలుగా తెలుసుకోవడానికి ఉన్నాయి. క్యాలరీస్ కౌంటింగ్ అయితే మీరు గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, ఇలా కాకుండా ఇంకా యావరేజ్ గా సింపుల్ గా, ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తూ ఉంటే మీకు అర్థం కాకపోతే, ఓకే, ఈ భూమి మీద మనం పుట్టాం, ఒకళ్ళు మెన్ గా ఇంకోళ్ళు ఉమెన్ గా. ఇప్పుడు మెన్స్ కి అయితే యావరేజ్ గా ఒక 2000 క్యాలరీస్ నుంచి ఒక 1900 క్యాలరీస్ లేకపోతే 2100 క్యాలరీస్ వరకు సరిపోతుంది. అట్ ద సేమ్ టైం ఉమెన్స్ కి అయితే ఒక 1600 నుంచి 1700 క్యాలరీస్ వరకు సరిపోతుంది. ఇప్పుడు మీరు మీ ఫిజికల్ యాక్టివిటీని యాడ్ చేయాలి. మీరు జిమ్ కి వెళ్తే ఒక 200 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అదనంగా ట్రెడ్మిల్ చేస్తున్నారా, ఓకే, ఇంకొక 100 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అలాగే మీరు మీ ఇంటి దగ్గర ఫిజికల్ యాక్టివిటీ, ఒకవేళ మీరు అమాలీ పని చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా సివిల్ వర్క్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఆఫీస్ ఏదో జాబ్ కి చేస్తున్నారా, ఇది మీ పర్సనల్ కి సంబంధించింది. ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి మారెద్ది డైట్ ప్లాన్ అని ఎదవ సొల్లు చెప్తారు కదా. ఇండివిజువల్ గా అంటే ఏం లేదు, సింపుల్. అది నీ ఇండివిజువల్ గా నువ్వు చేసే ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్ ని ఈ క్యాలరీస్ డెఫిసిట్ లో ఉండడానికి, ఒక మనిషి పుట్టాక బతకడానికి ఏ పని చేసుకుంటాడు అనేది అది అందరికి తెలియదు. నా గురించి నీకు తెలియదు, నీ గురించి నాకు తెలియదు. ఇది పర్సనల్ డేటా. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డైట్ అనేది సూటబుల్ అవుతుంది, ఇండివిజువల్ గా ఉండదు. అందరికి ఒకే డైట్ వర్క్ అవుతుంది. బట్ ఏదైతే మీ ఫిజికల్ యాక్టివిటీ ఉందో అది చేంజ్ అవుతుంది. సింపుల్, నీకు ఎన్ని క్యాలరీస్ కావాలో గూగుల్లోకి వెళ్ళి BMR అని కొట్టినా వస్తుంది. లేకపోతే సింపుల్ గా చెప్పే కదా, ఉమెన్స్ కి అయితే ఇంత కావాలి, ఆ మెన్స్ కి అయితే ఇంత కావాలి. ఈ పాయింట్ ని తెలుసుకోండి. ఫస్ట్ పాయింట్ 3, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫస్ట్ డే నువ్వు క్యాలరీస్ డెఫిసిట్ లో ఫుడ్ ని తగ్గిస్తూ తింటావో, ఒక 3 days నుంచి 1 week ఈ గ్యాప్ లో ఫస్ట్ మన బాడీలో వాటర్ అండ్ అలాగే గ్లైకోజన్ ని కొంచెం కొంచెంగా, చాలా మినిమల్ గా ఉంటది రా నాయన, అవుపడదు మీకు, అది లాస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ 1
1 వీక్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంటారో అప్పుడు ఏదైతే మీ ఫ్యాట్ సెల్స్ ఉంటాయో అవి ఓపెన్ అయ్యి ఆ సెల్స్ మెల్లగా ఎనర్జీ కింద మారుతూ మీరు సర్వైవ్ అవుతూ ఉంటారు. ఇదంతా స్లో ప్రాసెస్, నీకు కనిపించదు అసలు. కానీ 1 వీక్ లోనే నేను వెయిట్ లాస్ అయిపోయినా, 1 వీక్ లోనే ఫ్యాట్ లాస్ అయిపోయినా, 1 వీక్ లో నా పొట్ట మొత్తం పోయింది, వెయిట్ స్కేల్ మీదకి వెళ్తే కేజీ తగ్గా, మళ్ళీ వెళ్ళి క్లాప్స్ కొడుకుంటారు, తగ్గినవరా నువ్వు తగ్గినవరా నేను తగ్గిన రాడు వాడు ఎవడో ఏది చెప్పిందని చెప్పేసి మీరు వెంటనే మోటివేషన్ అవుతారు. మళ్ళీ ఏమన్నా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్. మీకు తగ్గేది ఏం లేదు, అక్కడ వాటర్ తగ్గుతుంది ఫస్ట్. అది నువ్వు ఎలాంటి డైట్ చేసినా, ఎట్లాంటి డైట్ చేసినా, అన్నం బంద్ చేసినా, ఏం చేసినా, లిక్విడ్ డైట్ అన్నా, రైస్ బంద్ చేసినా, 24 hours ఫాస్టింగ్ అన్నా, ఏది చేసినా ఫస్ట్ నీకు పోయేదేంటి వాటర్. ఆ తర్వాత మెల్లమెల్లగా నీ బాడీలో ఉన్న గ్లైకోజన్ సెల్స్ అన్ని ఓపెన్ అయ్యి ఫ్యాట్ లాస్ అవుతూ అప్పుడు నీ ఫ్యాట్ సెల్స్ అనేవి బర్న్ అవుతూ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతాయి. ఇది సో చాలా లాంగ్ ప్రాసెస్ వెయిట్ లాస్ అనేది. దానికి ఫుల్ స్టాప్ లేదు. అలాగే ఇన్స్టెంట్ గా రాదు. వచ్చింది అంటే అది వెయిట్ లాస్. ఆ వెయిట్ లాస్ లో అది ఓన్లీ వాటర్. అది గుర్తుపెట్టుకో. నువ్వు వెయిట్ స్కేల్ మీద 1 kg అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే అది వెరీ నార్మల్. కానీ డైలీ నీ ప్రాక్టీస్, నీ క్యాలరీ డెఫిసిట్, నీ డైట్, నీ వర్కౌట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. లాంగ్ లాస్టిక్ గా నువ్వు అలానే మూవ్ ఆన్ అవ్వు, డిసప్పాయింట్ అవ్వకు. నీ కోసం నువ్వే అంతే. ఇంకా ఇలా నువ్వు స్లోగా కన్సిస్టెన్సీగా ఫాలో అవుతే వీక్ కి 0.5 నుంచి 1.1 నుంచి వాటర్ అండ్ ప్లస్ నీ బాడీలో గ్లైకోజన్ ఏదైతే ఫ్యాట్ ఉంటుందో అది తగ్గుతూ వస్తుంటది. 1% అనేది వాటర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటది. ఇంటర్నల్ గా నీ బాడీలో ఫాస్ట్ గా రిజల్ట్స్ రావాలని చెప్పేసి కంగారు పడకు. స్వార్థంగా ఉండమా కాదు. నీ బాడీ ఖరాబ్ అయితే రేపు పొద్దున్న నేను రాను, ఎవడు రారు. ఎక్కడ ఏది చూసినా రిలాక్స్, కూల్ గా థింకే. ఓన్లీ సైన్స్ కాదు రావాయి, ఇక్కడ సైన్స్ కాదు, ఎక్స్పీరియన్స్ మ్యాటర్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అది మ్యాటర్ ఇక్కడ. 4th పాయింట్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ నువ్వు బిగినర్స్ అయితే అసలు నీకు ఏమీ నాలెడ్జ్ లేదు, నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి. ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు ఎన్ని క్యాలరీస్ కావాలో తెలుసుకున్న తర్వాత ఒక 200 నుంచి ఒక 150 క్యాలరీస్ మాత్రమే డెఫిసిట్ లో ఉండు. ఈ 200 to 150 క్యాలరీస్ డెఫిసిట్ లో ఉండడానికి నువ్వు ట్రై చేయి ఒక 1 వీక్. ఎంత అది నీ వల్ల అవుతుందా? క్యాలరీస్ కౌంట్ చేసుకోవడంలో నీకు ఇబ్బంది ఉందా? డైట్ ప్లాన్ లో ఇబ్బంది ఉందా? ఫుడ్ ని ఐడెంటిఫై చేస్తున్నావా? ఎక్కడ ఏది ఎలా అనేది నువ్వు 100% క్యాచ్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయి. ఆ ఫైండ్ అవుట్ చేయడానికి నీకు ఈ 1 వీక్ టైం పడుతుంది. సో అప్పుడు ఈ 150 to 100 క్యాలరీస్ నుంచి నువ్వు తగ్గించడం వల్ల నీ బాడీకి ఏం ఫరక్ పడదు. ఇన్స్టెంట్ గానీ అమ్మ వాడోడో చెప్పిన వీడోడో చెప్పిన అని చెప్పేసి చక్కగా అసలు నీ తల్లి 500 to 600 క్యాలరీస్ నువ్వు తగ్గించి, సైన్స్ బేస్డ్ గా ఈ సోలో చెప్తున్నా, ఫుడ్ తగ్గించి, అన్నం తగ్గించి ఇవన్నీ తగ్గిస్తే ఎక్స్పీరియన్స్ వర్డ్స్ తో చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఏదైతే సడన్ గా చేస్తావో ఈ 1 వీక్ లో నువ్వు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయలేవు. అరే క్యాలరీస్ నుంచి ఎలా, ఫుడ్ నుంచి ఎలా, ఒక జిలేబీ తింటే ఇన్ని వస్తున్నాయా, ఓకే దీని బదులు 4-5 రోటీలు వస్తున్నాయి. ఇలా నువ్వు ఐడెంటిఫై చేయడానికి నీకు ఎనర్జీ కావాలా. నీ మైండ్ క్రాష్ డౌన్ అవ్వద్దు. నువ్వు బిగినర్వి. ఫస్ట్ నీ రూట్ కాజ్ ని డైరెక్ట్ ఇట్లా వేయద్దు. ఆ రూట్ లో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, అసలు మనకు తగులుతాయా, లారీలు గానీ బస్సులు కానీ ఏమైనా తగులుతాయా, తగలవా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో అందుకే సడన్ గా నువ్వు తగ్గిస్తే 1 వీక్ లో క్రాష్ డౌన్ అవుతుంది. నీ బ్రెయిన్ నువ్వు హంటింగ్ చేద్దామన్నా ఇంకా వెయిట్ లాస్ గురించి ప్రాసెస్ చేసి బాడీ నీకు సపోర్ట్ చేయదు. నీకు వెయిట్ లాస్ గురించి ఫుల్ గా డీటెయిల్స్ అండ్ రూట్ కాజ్ దొరికేంత వరకు నువ్వు ఎలాంటి క్రాస్ డైట్లు చేయొద్దు. ఒకేసారి ఏకదమ్ గా క్యాలరీస్ అనేవి డౌన్ చేయకు. ఎవరు ఏది చెప్పినా విను, దాన్ని అప్లై చేయకు, దాని గురించి తెలుసుకో. 150 to 200 క్యాలరీస్ ని డెఫిసిట్ లో ఉంటూ నీ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటది. ఎట్ ద సేమ్ టైం దాని గురించి డీప్ గా రీసెర్చ్ చేయి. నీకు రూట్ కాజ్ దొరకాల. బిగినర్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెషల్లీ లేడీస్ కి. మీకు ప్రాణమే ఉండదు, వాడోడో లా ఉన్నాడు అనగానే వీడోడో లా ఉన్నాగానే తినడం అనేసారు. అది తప్పమ్మా. కొంచెం ఫుడ్ తగ్గి యాక్యురేట్ గా నీ బాడీ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళు. బెస్ట్ ఆప్షన్. 5th పాయింట్, నువ్వు ఇక్కడ దీన్ని హ్యాపీగా తీసుకో. నీ కోసం నువ్వు చేస్తున్నట్టు ఫీల్ అవ్వు. ఎవరి కోసం నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దు. ఇంట్లో వాళ్ళ మీద అసలు కోపడద్దు. సెల్ఫ్ గా నీకు నువ్వే సెల్ఫ్ మోటివేషన్ చేసుకో. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇది మనం చేయలేని పని అనమాట. ఎందుకంటే ఇప్పుడు దీని విషయానికి వస్తాలకే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టినంత ఫీల్ అవుతారు మీరు. మీ డైట్ అనేది నీ కోసం నువ్వు చేసేది. ఫిజికల్ యాక్టివిటీ అనేది నువ్వు 4 ఏళ్ళు నోట్లో పోవడానికి, పని చేయడానికి చేసేది. బస్ ఫుడ్ నీకు అవసరం నువ్వు హెల్దీగా ఉండడానికి. ఏంటో తెలుసుకో. మరి ఇక్కడ షుగర్ ఎందుకు, ప్రాసెస్ ఫుడ్ ఎందుకు, నీ ఇంట్లో అన్నం ఉంది కదా, ఫ్రైడ్ రైస్ ఎందుకు, నీ ఇంట్లో తాలింపు అన్నం పెట్టుకోవచ్చు కదా, నీకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎందుకు, ఆలు ఉన్నాయి కదా. అంటే నీకు టేస్ట్ కావాలి, ఎట్ ద సేమ్ టైం నీకు మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలి. కానీ నువ్వు తినే ఫుడ్ నీ బాడీకి అవసరం లేదు. ఇంత స్వార్థంగా ఉంటే ఎట్లా అవ్వదు. ఇది బేసిక్ గా నేను నీ దగ్గర పైసలు తీసుకుని నీకు ఇవ్వకపోతే ఎట్లా, ఊగో కదా. సేమ్ అట్లనే నీ బాడీకి అనవసరమైంది నువ్వు ఇచ్చి అవు వెయిట్ లాస్ అవ్వు, నీ సంగతి చూస్తా అంటే అది నీ మాట కదా. ఎందుకు ఈ పాయింట్ ని మీకు చాలా సింపుల్ గా చెప్తా. చెప్పేవాడు నా ఫ్రెండే నా కోసం చెప్తుండు అని నువ్వు అనుకో, ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ థింగ్ షుగర్ కట్ చేయి, ఇంకేమొద్దు. రెండోది, నువ్వు అన్నం తింటావా, కూర తింటావా, నీకు ఇంట్లో కర్రీ బాగుంటే ఇంకొంచెం అన్నం ఎక్కువ తింటావా, తిను. బయట ఫుడ్ తినకు. లాస్ట్ వన్, వాటర్ పుష్కలంగా తాగు. మనకి దక్క అవుతున్నప్పుడే ఎగ్జాక్ట్ గా చూస్తే నా పెదాలు ఎండిపోతున్నాయి మాట్లాడి. ఇప్పుడు నేను వాటర్ తాగుతా.
ఇలా మనకు మంచి లేనప్పుడు తాగండి. బస్ నువ్వు తినే ఫుడ్ లో అమ్మ ఏది వండితే తిను, ఇంట్లో ఏది కర్రీ వండితే అదే వండించుకో. బట్ చెప్పు, అమ్మా నాకేమొద్దు, నువ్వు వండే ఫుడ్ లో కొంచెం ఆయిల్ తగ్గించు, ఎందుకంటే ఇంత ఆయిల్ నాకు ఇంత ఫుడ్ తో సమానం. ముందు వచ్చే ఎపిసోడ్ లో ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఫుడ్ ఏంది, వాటర్ ఏంది, ఇదంతా ఆయిల్ క్యాలరీస్ ఏంది, ఆయిల్ ఎందుకు ఇట్లా మొత్తం. అలాగే అమ్మా నాకు ఒక 20 రూపాయలు నేను ఒక 4 గుడ్లు తెచ్చుకొని తింటామా, కొంచెం బలం వస్తుంది అంటే ఇస్తుంది. గడ్డి తింటా అంటే ఇస్తుంది పైసలు, తెచ్చుకొని ఒక 4 గుడ్లు. అలా ప్రోటీన్, వెజ్జీస్, నేను ఇంట్లో కూరే నూనె లేకుండా వాటర్ ఎక్కువ వేసి వెజ్జీస్ వేసుకొని వండుకొని తిను. అలాగే రైస్ తినబుద్ధి అవుతుందా తిను, చెప్పే కదా తిను. నీకు కరెక్ట్ రూట్ ఏందో దొరికేంత వరకు తిను, మెల్లమెల్లగా తగ్గిద్దాం. ఇలా 1 by 1 మార్చుకుంటారా. ఓకే, ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ షుగర్ తినొద్దు అంటే షుగర్ తినొద్దు, చాయ్ తాగొద్దు, స్వీట్లు తినొద్దు. ఇది కాదు, స్వీట్లు తినొచ్చు, షుగర్ తినొచ్చు, చాయ్ తాగొచ్చు. ఎలా తగ్గాలి, ఎంత తినాలి, ఎప్పుడు వర్కౌట్ చేయాలి, ఇవి తెలియనప్పుడు ఈ 3 వద్దు. బస్ ఇంకొకటి, ఇప్పుడు నువ్వు ఓవర్ గా ఫుడ్ ని కంట్రోల్ చేసినావు అనుకో, ఇక్కడ నీకు తెలియని మ్యాజిక్ ఏంటంటే షుగర్ తినొద్దు అని నువ్వు ఆపుకుంటావో, షుగర్ తినొద్దు అని నీ బ్రెయిన్ కి ఇండైరెక్ట్ గా షుగర్ తిన అని సిగ్నల్స్ ఇస్తున్నావు. నువ్వు ఏదైతే నీ బ్రెయిన్ లో అనుకుంటావు వద్దు అనేది, అది నెగిటివ్. తింటే ఏమవుతుంది, తర్వాత తింటా, కాసేపు ఆగి తింటా, లేకపోతే అన్నం తింటా, ఫస్ట్ హెల్దీ ఫుడ్ తింటా, అలా అనుకో, నీ బ్రెయిన్ వర్క్ అవుతుంది. ఇది చాలా కీర బై, వర్క్ అవుతుంది 100%. నువ్వు ఒకసారి ట్రై. 7th పాయింట్ బేసిక్ గా చెప్తా, సింపుల్ గా చెప్తా, నీకు అర్థమయ్యేలా చెప్తా. ఫుడ్, డైట్, స్లీప్. సొల్లు కబుర్లు ఇవన్నీ. ఓకే, డైట్ ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం, ఫిజికల్ యాక్టివిటీ మాట్లాడుకున్నాం, స్లీప్. దీనికి కాంబో ఏంటంటే స్ట్రెస్. ఇక్కడ నీకు స్లీప్ లేకపోతే స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ వస్తే వెయిట్ లాస్ అవుతావు. ఎంత వేస్ట్. స్ట్రెస్ వచ్చిందమ్మా, నాకు స్ట్రెస్ వచ్చింది, స్ట్రెస్ అంటే నువ్వు లావ్ అవుతావా. సింపుల్ పాయింట్స్ చెప్తా చూడు. హంగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకుంటే నీకు స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ గా నువ్వు ఎక్కువగా ఫీల్ అవుతే ఒకే విషయం మన బాడీ 2 hours కంటే ఎక్కువగా తీసుకోదు. దాన్ని నువ్వు మల్టిపుల్ యాంగిల్స్ లో 24 hours ఏ చోట పోయినా తినేవాడిని అనుకుంటావు, అది తినాలి, తాగేవాడిని కూడా అది తాగాలి, ఏ స్మెల్ వచ్చినా ఇది నాకోసమే అని అనుకుంటావు. అలా నువ్వు ప్రతి దాన్ని కంట్రోల్ చేయబట్టి ఎక్కువగా స్ట్రెస్ గా ఫీల్ అవుతావు. స్ట్రెస్ మీన్స్ ఇబ్బందిగా అనిపిస్తుంది, నేనేదో మిస్ చేసుకుంటున్నా అని. ఈ టైంలో నువ్వు హంగర్ లెవెల్స్ ని ఎంత కంట్రోల్ చేస్తావో అప్పుడు నీ బాడీ ఆటోమేటిక్ గా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇందాకల పాయింట్ లో నేను చెప్పినట్టు మీకు రైట్ రూట్ ఏది అనేది తెలిసేంత వరకు మీరు ఫుడ్ ని తగ్గించకండి. చెప్పా కదా, మంచి ఫుడ్ తినండి, ఇంట్లో తినండి. సో సింపుల్. నెక్స్ట్ స్ట్రెస్ రాదు, నెక్స్ట్ స్లీప్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రొటీన్. అరే ఇది ఇంత సింపుల్ రావు, ఇంత సింపుల్ ఇది. దీన్ని పట్టుకొని తరతరాలు లాక్కుండా పోతారు. ఓకే, ఈ వీడియో ఇప్పటితో అయిపోతుంది. సో ఇప్పుడు బిగినర్స్ కి అయితే మీకు కొంచెం అర్థమైంది. బేసిక్ గా ఇదంతా చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే మీ తప్పు లేదు. నిజంగా చెప్తున్నా, మీ తప్పు అసలే లేదు. ఇక్కడ మీ తప్పు ఎందుకు లేదని నేను అంటున్నా అంటే సోషల్ మీడియా అలా తగలబడరు. సింపుల్. ఈ 7 పాయింట్స్ ని రిపీటెడ్ గా ఒకసారి నీ బ్రెయిన్ లో ఎక్కించుకో, అప్పుడు నీకు ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వస్తాయని నేనైతే అబద్ధాలు చెప్పను, కానీ రిజల్ట్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ స్టెప్ ఇదే, ఈ 7 పాయింట్స్. కొంచెం ఆలోచించి మళ్ళీ ఒకసారి విను. నాకు కూడా ఒక 2-3 యాడ్స్ డిస్ప్లే అయితే నాకు కూడా 2 రూపాయలు వస్తాయి. 2 రూపాయలు కాదులే, కొంచెం మంచిగానే వస్తాయి. ఓకేనా? మళ్ళీ అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. ఓకే, అట్లా 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు నాకు కూడా ఆకలి అవుతుంది, నేను కూడా పోయి ముద్ద తింటా.